ప్రైజ్ ది లార్డ్. ఇది దినాన్ని వాక్యం చూసుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుండి 37 వరకు మనకు ఈ యొక్క సారాంశంలో మనకు అందుకేసు ఇట్లను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలో దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మన జీవితానికి అన్వయించుకుంటే యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుచు. మనం కూడా మన జీవిత ప్రయాణంలో మన పరిస్థితులను బట్టి మనం దేవుని సన్నిధి నుండి దిగి ఈ లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం కూడా ఇక్కడ దొంగల చేతిలో అంటే సాతాను చేతిలో చిక్కబడతాము, లేదా ఆర్థిక సమస్యలతో మనం కొట్టబడతాము, కొర ప్రాణంతో మనం విడిచిపెట్టబడతాం అనారోగ్య సమస్యల ద్వారా. ఎందుకంటే అపవాది చేతిలో మనం ఉన్నాం కాబట్టి. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మనం ఉంటామో, దేవుని సన్నిధిలో నుండి మనం పారిపోకుండా దేవుని సన్నిధిలో నిలిచి ఉంటామో, దేవుడు మన యందు జాలి చూపించే దేవుడుగా మనకి ఇక్కడ కనబడతాడు కదా. 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలి పడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించండి. ఇక్కడ మనకు ఒక సమరయుడు అంటే యేసయ్య మనకు సంతోషంగా కనబడతాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చి చెడి విసిరివేయబడి పడి ఉన్న మన వద్దకు యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి నరవతారగా జన్మించి మనకున్నటువంటి ఇబ్బందులన్నిటి నుండి కూడా మనల్ని పరామర్శించి మన గాయములు కట్టి తన వాహనాన్ని ఎక్కించుకుని అంటే పరలోకంలో నుండి దిగి వచ్చిన మహిమాన్వితుడు తిరిగి మనల్ని కూడా తన మహిమలో చేర్చుకునేలాగున్న తను సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంతో కలిసిపోకుండా దేవుని సన్నిధిలో నుండి మనం పారిపోయే వారిగా ఉన్నట్లయితే మనల్ని మనం సరి చేసుకొని దేవుని సన్నిధికి కనబడి ఆయనతో సహవాసం కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆయన జాలిపడే దేవుడు కాబట్టి మన సమస్యల నుండి మన ఇబ్బందుల నుండి ఆయన తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పరుస్తాడు మనకి ఈ లోకంలో. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో యాజకుడు లేవీడు వారిని చూచి వెళ్ళిపోతాడు. కానీ నిజమైన దేవుడు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ మంచి సమరయుడు మనకున్నాడు. కాబట్టి ఆయన ఎదుకు వద్దాం. ఆయన సన్నిధిలో నుండి మనం పారిపోకుండా ఆయన సహవాసాన్ని కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తల్లి, జీవం గలేసే జీవాధిపతి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు స్తోత్రాలు రాజా. మరొక దినాన్ని మాకు ఇచ్చిన ఇట్టి మంచి సమయాన్ని బట్టి కూడా స్తోత్రం తండ్రి. మంచి సమరయుడి వల్ల మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య మీకు స్తోత్రం. నిజమే ప్రభా, ఈ లోకాన్ని చూసి లోకం వైపు మేము స్నేహం చేయకుండా మీ వైపు అడుగులు బయటకు సహాయం చేయండి ప్రభా. మా కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి అని గుర్తెరిగినైనా ఈ లోకంతోనైనా మేము కలిసిపోకుండా ప్రభా, లోక స్నేహంతోనైనా మేము మెలగకుండా ప్రభా, అపవాదిని ఎదిరించటకు ప్రభా మీరు కృప చేయించమని. అయ్యా జాలిగల దేవ, మా పరిస్థితులన్నింటినీ చూసిన దేవుడు కాబట్టి అయ్యా నీ చెంత మమ్మల్ని చేర్చుకోమని ఉదయకాల సమయంలో